నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మొదటి రోజున స్వామివారికి విశ్వక్సేన పూజ పుణ్యవాచనము. కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్. వీడ్కోలు పలికిన మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగామ సురేష్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. గరుడ వాహనంపై గ్రామపుర వీధుల్లో ఊరేగనున్న స్వామివారు, అమ్మవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతితో కలిసి పర్యటనకు వెళ్తున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి వీడ్కోలు పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగామ సురేష్ మరియు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. నేడు శ్రీ స్వామివారి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కూతురుగా అలంకరించి పసుపు దంచి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ మూలను వైభవంగా ప్రారంభించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు, గజవాహనంపై అమ్మవారు గ్రామపుర వీధుల్లో ఊరేగుతారు. ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త హైవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్రమోహన్, పిఆర్ఓ దామెర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారులు ఐవి రామారావు, ఇతర ఉన్నత అధికారులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వర్గవర్ణ భేద భావాలు చూడకుండా జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్క ఓటరు మరోమారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే కసితో గతం కంటే ఎక్కువ మంది ఓట్లు వేశారని ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు పేర్కొన్నారు. స్థానిక విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో పాడేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాజా విశ్వేశ్వరరాజుకు, అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మా
తనుజరానికి 8,000 మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కూటమిగా జతకట్టినా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతోనే ఓటర్లంతా చైతన్యవంతులై ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నేతలు ఎవరు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయలేదని కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అది వాస్తవం కాదన్నారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ పార్టీకి ఓట్లు వేసుకున్నారని ఒక కొయ్యూరు మండలంలోని కాకుండా అన్ని మండలాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడం తథ్యమని ఈ సందర్భంగా ఎంపీపీ రమేష్, జెడ్పీటీసీ నూకరాజు ధీమా వ్యక్తం చేశారు. మరి వన్ సైడ్ పడిపోతాయి ఓట్లని మరి మీరు ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కాలేదు. మరి నా ట్రైన్ మీద మేమంతా గుర్త మేము జల్లం, మేము కూడా ఉన్నాం. మేము కూడా రమేష్ గారు, మేము కూడా కొంత మా స్వభావం ఉన్నది. పార్టీ కాక సొంతగా మేము చెప్పి ఓట్లు కూడా ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ, ఒకళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థికి చూస్తూ, ఒకళ్ళు ఎంపీ అభ్యర్థికి చూస్తూ, మా ఇండివిజువల్ కూడా కొంత మాకు ఉంది. ఎక్కడ నా ట్రైన్ మరి నా ట్రైన్లంతా వేసేయడం అన్నది నా ట్రైన్ మీద గుర్తు జరగడం. రేపు పొద్దున మళ్ళీ ఇది కానీ అధికారంలోకి దాని మీద లేకపోయిన అబ్బావాలని ఎదురు అభ్యర్థి పెట్టుకోవడం అన్నది తప్పు. ఆ మాట అనడం తప్పు. నేను అదే మా అభ్యర్థి కూర్చో మా అభ్యర్థి అడిగేట ఏంటి నా డ్రైవ్ అంతా మనకి ఎదురుగేసినట్టు మన గెలిస్తే అసెంబ్లీలోని ఏం మాట్లాడాలన్నా నాన్న అంత అది తప్పు. నువ్వు అలాగే ఎప్పుడు ఊహించుకోకు. ఎవరు అంటారు వాళ్ళు స్వార్థం కోసం. అలాగే మనం నా డ్రైవ్ అంతా మనకు అయ్యేదని మనం అనుకోకూడదు. ఆ పార్టీలో ఉన్న నా డ్రైవ్ వాళ్ళకైతే మన పార్టీలో నా డ్రైవ్ మనకేస్తారు. ఇది జరగవలసిన విషయం అని కూడా చెప్పడం జరిగింది. నా డ్రైవ్ కూడా ఎప్పుడు మాకు ఎంటర్టీగానే మా రామరాజ్యం కానీ నాకు కానీ అటేపు మా దేవుడి గారికి కూడా ఎంటర్టీ కొట్టినట్టు అలాగే ఉన్నారు. ఎప్పుడు కూడా నా డ్రైవ్ అంతా మాకు కూడా సపోర్ట్ చేస్తారు. పాడేరు కానీ, చింతపల్లి కానీ, జీమాడుగులు కానీ, జీకేవీది కానీ, కొయ్యూరు కానీ నా డ్రైవ్ ఓటు అంతా మాకుంది. మరి మేము కంపల్సరీగా మా ఎంపీపీ గారు చెప్పారు, కంపల్సరీగా మా మండలంలో 7,000 మెజార్టీ వాళ్ళకి ఇస్తాం. మీరు ఉదాహరణకు చెప్తాను. డౌను అమ్మవారి స్వామివారి దర్శనార్థం విశేషంగా విచ్చేసిన భక్తుల రద్దీ వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో నిత్య అచ్యుత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, అమ్మవారి కట్ల మాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవ వరణార్థన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని అమ్మవారిని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అనకాపల్లి జిల్లా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం ఆధ్వర్యంలో వైశాఖ మాస శుద్ధ దశమి శనివారం నాడు ఆలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మహోత్సవాలు ఎంతో ఘనంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారిని శ్రీ అమ్మవారి నామ భజన సంకీర్తనలతో మేళతాళములతో వైభవంగా తిరువీధి మహోత్సవం జరిగింది. నిత్య ప్రార్థనలు, గోపూజ, శ్రీ నగరేశ్వర స్వామి, శ్రీ జనార్దన్ స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తికి భక్తులచే ధాన్యాభిషేకం, శ్రీ అమ్మవారికి 1,00,000 మల్లెపూలతో అర్చన, సామూహిక లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణం, పేద మహిళలకు చీరల పంపిణీ, అన్నదానం, అమ్మవారికి 102 రకాల స్వీట్లతో నివేదన, శ్రీ అమ్మవారికి ఊంజల్ సేవ, అమ్మవారికి జీవిత చరిత్ర, కోలాట నృత్య నాటక రూప ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిల్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఆయన అమ్మవారు జన్మదినం
అమ్మవారు ఆరవయసు కులంలో పుట్టి ఎంతో అందరికీ అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో జన్మించారు. ఆవిడ పార్వతీ స్వరూపంతో పుట్టి అగ్నికి ఆహుతయ్యారు. ఆహుతైన టైంలో 102 గోత్రీకులు అమ్మవారితో పాటు ఆత్మాహుతి చేసుకున్నారు. వారి కుటుంబాలన్నీ వృద్ధికి రావాలనే ఉద్దేశంతో అమ్మవారు 102 గోత్రీకుల్ని కూడా కలుపుకొని అందరినీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చాలా పైకి రావాలని, ఆదివాసులు అందరూ రావాలని, ఆ కుటుంబాలన్నీ బాగా ఉన్నత స్థితికి రావాలని ఎంతో కోరుకుంటున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో 102 గోత్రీకులతో పాటు ఇంకా ఉన్నారు. వారు కూడా ఎంతో ఉన్నతి రావాలని అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా మేము అందరూ ప్రజలు సహకారంతో నిర్వహిస్తున్నాం. అందరూ కూడా బాగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపా కటాక్షాలు పొందుతున్నారు. చాలా మా కమిటీ వారికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా అందరూ బాగా విశేషంగా అన్నదానం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు వచ్చి బాగా దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. జై వాసు. అనకాపల్లి శ్రీ కన్యకా కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కీలకంగా మారింది. ఇందుకు సంబంధించిన శుక్రవారం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాకినాడ బార్ అసోసియేషన్ లో సుమారు 850 మంది న్యాయవాదులు ఈ పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసుకోకుండా రహస్య బ్యాలెట్ ఓటింగ్ ను ఇక్కడ నిర్వహించడం జరిగింది. బాగా అసోసియేషన్ నియమించిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 500కు పైగా ఓట్ల శాతం నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే బార్ అసోసియేషన్ అధ్యక్ష గౌరవ సభ్యులు ఏకగ్రీవ నియామకం కావడం జరిగిందని, కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానానికి మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనివార్యమైనట్లు తెలిపారు. నేను టీపీఆర్ చంద్రశేఖర్ అడ్వకేట్, కాకినాడ బార్ అసోసియేషన్. నన్ను ఈ సంవత్సరం 24-25 సంవత్సరం తాలూకు బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నన్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బార్ వారు నియమించారు. దాని ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది, 11 విత్డ్రాలు, 17ని ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల బార్ కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కుని వినియోగించినారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు, బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టు రావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయం. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. తాడిపత్రిలో జరిగిన సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులే సీసీ కెమెరాలు పగలకొట్టి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో బీభత్సం సృష్టించారని అన్నారు. బీటీడీపీ గూండాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ సంయమనం పాటిస్తున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటన చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటారు? ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు, రోడ్లపైన సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు. అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజానికానికి కూడా చూడమని కోరుతా ఉన్నా. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పెద్దారెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలని
పోలీసులు ఏ విధంగా వాటిని పగలగొడుతున్నటువంటి వైనం, తర్వాత దానికి సంబంధించి రికార్డ్ చేసే పరికరాలను పగలగొట్టి ఆ రికార్డులు కూడా ఎత్తుకెళ్ళినటువంటి వైనం, అసలు ఏ దిశగా ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారని అడుగుతా ఉన్నా. నరసరావుపేట ప్రాంతంలో, నరసరావుపేటలో సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన. ఆ వైనాన్ని కూడా చూడొచ్చు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో దీనిలో కనపడతా ఉంది. శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ అది, వాళ్ళ మామగారికి దెబ్బలు తగిలాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుజామున కార్యక్రమం జరిగితే యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ నందు జగద్గురు మద్ విరాట్ పోతుయిని ఎం బ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవము ఆవుపాటి ఉయానంతర ఆధ్వర్యంలో చేబాలు వీరరాఘవులు అధ్యక్షతన పుణ్య దంపతులు ఆవుపాటి ఉమాశంకర శ్రీమతి సత్యవేణి దంపతులు చేసావారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రయల్ డి అర్బన్ విశ్వ బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులుగా నెల్లిపూడి ఉదయ గారు, కాకినాడ రూరల్ 2 అర్చన విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా బెల్లడి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా అంపుట్టు ఒక్కరరావు, అంగుయిరి ధర్మరావు, నాగోజు రుద్రంబు, తామరపల్లి శ్రీనివాస్, అనుపోజు సతీష్ అనుపోసు సతీ ఒంబు, గోడి సత్తి బాబు, కాకినాడ పట్టణ దండవ అర్చన సంస్థల అధల్లు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇలా కాకి శాతంలో మా కమిటీయాలలో మేము బ్రహ్మంగారు ఆరాధన ఎలా పూజలు చేయడం జరిగింది. ఇది ఆవుపాటి ఉమాశంకరం, చెల్లూరి సత్యనారాయణ గారి ప్రెసిడెంట్ ద్వారా ఇదంతా కూడా మా సంఘం చేసిన మా కాంగ్రెస్ సంఘంలో జరిగింది. అది మీ అందరికీ నమస్కారం. ఈరోజు జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో శ్రీ విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరావు గారి అధ్యక్షతన ఈ 331 ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పూజా కార్యక్రమాలు రమ్యంగా కాకినాడ రూరల్ అండ్ అర్బన్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్రావు గారు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు అంగులూరు ధర్మారావు గారు, కాకినాడలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, పెద్దలు, అందరూ భక్తులు అందరి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రలు అయ్యాం అందరూని. కనుక ఈ స్వామివారికి ఇలాగే నిరంతరం ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మానవ రూపాన్ని ఎత్తిన సాక్షాత్తు దైవాభ సంభూతుడు అని రేపు రానున్న కాలంలో శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మ స్వామి వీధిగా ప్రకటించి కాకినాడ నడిగొడ్డులో ఎక్కడో దగ్గర మహానగరంలో ఆయన విగ్రహం చేసి నవంబర్ 20వ తారీఖున ఆయన జయంతి, అలాగే సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించి ఆ విగ్రహావిష్కరణ చేయాలన్నది మా డిమాండు. మేము అందరం కూడా స్వామివారి కృపకు పాత్రలు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని పేరుని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వచ్చి అభినందనలు తెలియపరుస్తూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్,
రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు, అలాగే దళిత గిరిజన బీసీ ముస్లిం వేదిక ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉమ్మడి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ సీనియర్ నాయకులు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాల్లోని మొదటి రోజున స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, యాగశాలార్చనలను వైదిక వర్గాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త ఎంఎస్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేడుకల్లో భాగంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విశేషాలను వివరించారు. శ్రీమన్నారాయణ పెందుర్తి వెంకటాద్రి. మన వెంకటాద్రిపై ఈ రోజు నుంచి కూడా పాంచాంగిక దీక్షతో బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. 1997 సంవత్సరంలో వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని స్వామివారి సన్నిధి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని సందర్భంగా దానికి 2 రోజుల ముందుగానే ఈరోజు విశ్వక్షేణ పూజ, అంకురార్పణ కార్యక్రమాలు చేసి, రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం చేసి, రేపు సాయంత్రం సమయంలో విశేష మళ్ళీ తులసి అర్చన కార్యక్రమం చేసి, 18వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో దశమి పర్వదినం కాబట్టి శ్రీవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం సుమారుగా 108 మంది దంపతుల చేత కళ్యాణోత్సవం జరుగుతుందన్నమాట. 19వ తారీఖు నాడు శ్రీవారి తిరువేదోత్సవం జరుగుతుంది. 20వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు చేసుకొని సాయంత్రం సమయంలో ద్వాదశారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ శాఖలు చక్కగా చేస్తున్నారు. వచ్చే భక్తులందరికీ కూడా ఉచితంగా సాయంత్రం సమయంలో ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది. కార్యక్రమాల్లో భక్తులను పాల్గొంటే దేవస్థానం ముందుగా మీరు తెలియజేసినట్లయితే అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని తరించడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై వేంచేసి ఉన్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మొదటి రోజున స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము. కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్. వీడ్కోలు పలికిన మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగామ సురేష్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. గరుడ వాహనంపై గ్రామపుర వీధుల్లో ఊరేగనున్న స్వామివారు, అమ్మవారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.